ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 134వ జయంతిని జరుపుతున్నాం. మరి ఆల్ ఇండియా ప్రజా లేబర్ పార్టీ ప్రెసిడెంట్ భట్టు శ్రీనివాస్ నేను నా స్థాయిలో ఉన్నటువంటి బాలాజీ నగర్ ఇదంతా 5th షెడ్యూల్ రిజర్వేషన్ ఏరియా. మరి ఇక్కడ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరపడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు చూసినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి ప్రతిఫలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని చేస్తూ ఉన్నాం. మరి చూసినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకే రిజర్వేషన్ ఇచ్చిందని చెప్పి చాలామంది భ్రమపడతా ఉన్నారు. అది కాదు. మరి రాజస్థాన్ నుండి, గుజరాత్ నుండి, మార్వాడీస్ వీళ్ళందరూ కూడా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ స్టేట్ కానీ అన్ని ఏరియాల్లో వాళ్ళకి ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ జీ ప్రకారం వాళ్ళకి భారతదేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకునేటటువంటి అవకాశాన్ని భారత రాజ్యాంగంలో రాయడం జరిగింది. మరి ఇంతకుముందు కేరళ వాళ్ళు మన దగ్గరకు వచ్చేవాళ్ళ లేదు. ఇప్పుడు కేరళ టీచర్స్ ఇక్కడ వస్తున్నారు, వాళ్ళు కేరళ స్కూల్స్ పెట్టుకున్నారు, వాళ్ళు బతుకుతున్నారు. దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ జీ ప్రకారం ఎవరైనా ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. దానివల్లనే ఈరోజు ఇక్కడ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు వేరే రాష్ట్రంలోకి వెళ్ళి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 22 ఉంది. ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు వితిన్ 24 అవర్స్లో వాళ్ళు కోర్టుకు తీసుకెళ్ళాలి. అది కూడా పెట్టడం జరిగింది. మరి మనకి ఈరోజు చూస్తున్నప్పుడు మరి ఇంతకుముందు దళితులు మూతికి ముంత ముడ్డికి తాటాకు 2500 సంవత్సరాలు ఊరు బయట ఉన్నటువంటి జాతులు ఉన్నాయి. ఆ జాతులకి విముక్తి కలిగించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆర్టికల్ 17 ప్రకారం అస్పృశ్యతను నివారించి వాళ్ళని సామాన్య జనాల్లో మనుషులుగా హాయిగా స్వేచ్ఛగా బతికేటటువంటి అవకాశం కల్పించాడు. ఈరోజు అంబేద్కర్ గారిని మనం గుర్తు చేసుకోవాలి. నేనున్నాను, MA MPhil LLB చదివాను 30 సంవత్సరాలు. దానికి కారణం రిజర్వేషనే. కాబట్టి మేము చనిపోయేంతవరకు అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడే ఈరోజు నాకు అనారోగ్యం ఉండటం వల్ల మరి ఇక్కడ చిన్నపిల్లలతోని చేయడం జరిగింది. కానీ చచ్చిపోయేంతవరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసమే మేము పనిచేస్తాం. మరి ఈరోజు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అదేవిధంగా చూసినట్లయితే ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరికీ రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష. వీళ్ళ వల్లే అందరూ కూడా ఈరోజు రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు. వాళ్ళకి ఇక్కడ మనం ఇస్తున్నటువంటి చూసాం మనం. అదేవిధంగా విద్యా అవకాశాలు ఇచ్చాడు. అలాగే ఒకప్పుడు లేడీస్కి 33% రిజర్వేషన్ లేదు, ఇప్పుడు రిజర్వేషన్ ఉంది 33%. హిందూ పిలుకొని అందరూ వ్యతిరేకిస్తే వాళ్ళని చెప్పడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 15లో నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద పీపుల్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ న్యాయం చేసి ఈరోజు మనం చనిపోయేంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్.